విషయమే కాదు, ఈరోజు వార్తలు చూసినా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు తీవ్రంగా ఉందని చెప్పారు. ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రతి రంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, సమస్యలు ఎదుర్కొన్నాం. ఈరోజు అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది. అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం. అన్ని రంగాల్ని కుదువబెట్టారు, భూములు కబ్జా చేశారు, దోపిడీకి తరలేపారు, అభివృద్ధి లేకుండా పోయింది. బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు. ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే, గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన నష్టం తీవ్రమైంది. అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంది. ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగిపోయాయి, ఆర్థిక లోటు ఉంది. ఏం చేయాలన్నా ముందు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం. జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా, ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పాత అప్పులను తీర్చడం, రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళడం, నిరుద్యోగాన్ని తొలగించడం, పారిశ్రామిక అభివృద్ధి సాధించడం, పెట్టుబడులు సాధించడం, ఉపాధి కల్పించే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడికక్కడ రకరకాల ఏమీ మాట్లాడలేక ఏదో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక ఆటుపోట్లు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి